రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ తమ శాఖకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తున్న తీరును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం లోకేష్ భేష్ అంటూ కితాబిచ్చినట్టు దినపత్రికలో ప్రచురితమైనది. అయితే సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చెడ్డపేరు తెస్తున్నారని, సర్వశిక్షా అభియాన్ పీడికోర్టును తప్పుదోవ పట్టిస్తున్నందుకు క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు పెడతామని ధర్మాసనం హెచ్చరించినట్టు ఆ వార్తలో ప్రచురితమైనది. కూటమి ప్రభుత్వ సూపర్ పవర్ అయిన శ్రీ నారా లోకేష్ మంత్రిత్వ శాఖలోనే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించడంతో మిగతా శాఖల పనితీరును కూడా పర్యవేక్షించే బాధ్యత ప్రభుత్వాధినేతపై ఉంది. విద్యాశాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై స్పందిస్తున్న తీరును, తమ నియోజకవర్గంలోని ముస్లింల సమస్యలపై కూడా అదే స్థాయిలో స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత 8 నెలలుగా మంగళగిరి ముస్లింలు ఆందోళన చేస్తున్న మంగళగిరి ఖబరస్థాన్, గత 2 నెలలుగా అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్న గుంటూరు అంజుమన్ భూములతో పాటు ఇటీవల తాజాగా మలక్ బాబా దర్గాను తొలగించటమనే వివాదాస్పద అంశాలపై కూడా శ్రీ నారా లోకేష్ స్పందిస్తారని ఆశిస్తూ ఇట్లు మహ్మద్ కలీం, అధ్యక్షులు, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, ఆంధ్రప్రదేశ్.